నమస్కారం మిత్రులారా, మీకు మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శేషాచలం కొండలపై వెలిసిన జగత్పాలకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యాలు వినాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా భక్తులు సందర్శించే ఈ దివ్యక్షేత్రంలో ఏముంది, స్వామివారి ఈ విగ్రహంలో ఏ రహస్యాలు దాగున్నాయి, ఈరోజు మనం అవన్నీ తెలుసుకుందాం. నెంబర్ 1, తిరుమల క్షేత్రం చరిత్ర. తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం సముద్ర మట్టానికి దాదాపు 850 మీటర్లు ఎత్తులో ఉంటుంది. సప్తగిరులు అంటే 7 కొండలు, శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, వీటిపై వెలిసిన స్వామిని వెంకటేశ్వర స్వామి అని అంటారు. పురాణాల ప్రకారం స్వామివారు ఇక్కడ కలియుగంలో ప్రత్యక్షంగా నివసిస్తున్నారు. కుబేరుని దగ్గర అప్పు తీసుకున్న స్వామివారు భక్తుల కానుకల ద్వారా ఆ అప్పుని చెల్లిస్తారని ఇక్కడ విశ్వసిస్తారు. ఈ ఆలయం దాదాపు 2000 సంవత్సరాలకు పైగా ఉందని చరిత్రకారులు నిర్ధారించారు. పల్లవులు, చోళులు, విజయనగర చక్రవర్తులు అందరూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. నెంబర్ 2, స్వామివారి విగ్రహ ప్రత్యేకతలు. మిత్రులారా, వెంకటేశ్వర స్వామి విగ్రహంలో అద్భుతమైన శాస్త్రీయ రహస్యాలు ఉన్నాయి, వినండి. మొదటి విశేషం, స్వామివారి వక్షస్థలంపై శ్రీ మహాలక్ష్మి నివసిస్తున్నారని, అందుకే ఆ స్థలం ఎప్పుడూ ఉష్ణంగా ఉంటుందని చెప్తారు. వైద్యులు శాస్త్రీయంగా ఈ ఉష్ణాన్ని ధృవీకరించారు. రెండవ విశేషం, స్వామివారి వెనక జుట్టు, అది కత్తిరించిన మళ్ళీ పెరుగుతుందని చెదరని నమ్మకం. ఇది స్వామివారికి జీవంతమైన ఉనికికి సంకేతంగా భావిస్తారు. మూడవ విశేషం, విగ్రహానికి కుడివైపు నుండి చూస్తే స్త్రీ రూపంలా, ఎడమవైపు చూస్తే పురుష రూపంలో కనిపిస్తుంది. ఇది అర్ధనారీశ్వర తత్వాన్ని సూచిస్తుంది. నాలుగవ విశేషం, ఆలయంలోకి వెళ్ళేటప్పుడు మంగళ వాయిద్యాలు వినిపిస్తాయి. ఇది స్వామివారు ఉన్నారని ప్రత్యక్షంగా భక్తులను విశ్వసిస్తారు. నెంబర్ 3, బ్రహ్మోత్సవం పండుగలు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ప్రతిరోజు వేరువేరు వాహనాలపై స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. గరుడ వాహనం అత్యంత ప్రధానమైనది. తరువాత గజవాహనం, పుష్ప పల్లకి. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాన్ని తెరవడం మరొక అద్భుతమైన ఘట్టం. ఆ రోజు ఆ ద్వారం గుండా వెళ్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. నెంబర్ 4, దర్శన విశేషాలు, సంగతులు. తిరుమల ఆలయం ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందే మత సంస్థ. ఏడాదికి సుమారు 50,000 కోట్లు వస్తాయని అంచనా. తిరుపతి లడ్డు GI ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ పొందిన ఈ ప్రసాదం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన ప్రసాదం. రోజు సుమారు 3 లక్షల లడ్డూలు తయారవుతాయి ఈ టీటీడీలో. తరువాత కళ్యాణోత్సవం. భక్తులు తమ పేరుతో స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు. ఇది చాలా పుణ్యప్రదమైన కార్యక్రమంగా భావిస్తారు. తర్వాత హుండీ. స్వామివారి హుండీలో సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు బంగారం, నగలు పడతాయి. ఈ మొత్తం టీటీడీ ద్వారా పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు. రోజుకి సగటుగా 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైన విషయం. మిత్రులారా, తిరుమల వెంకటేశ్వర స్వామి కేవలం ఒక దేవుని విగ్రహం కాదు, అది కోట్లాను కోట్ల భక్తుల ఆస్తి, ఆశ మరియు ఆత్మ. స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయనని నమ్మిన వారికి ఎప్పుడు వెంకటేశ్వర స్వామి అన్యాయం చేయడు. మీరు ఇంకా తిరుమల వెళ్ళలేదంటే జీవితంలో ఒక్కసారైనా వెళ్ళండి. ఆ అనుభవం మీ జీవితాన్ని మారుస్తుంది. గోవింద గోవింద గోవింద. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై వెంకటేశ్వర స్వామి.